మనం ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కర్మలు తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకంటే కర్మలు ఉంటే జన్మలు వస్తాయి. అందుకని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ కర్మల్ని 3 రకాలుగా చెప్తారు. మనం మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి కర్మ సిద్ధాంతం ప్రారంభమవుతుంది. మరి మానవులుగా ఉన్నప్పుడు తమో గుణంలో, రజోగుణంలో ఎక్కువ పాపకర్మలు చేస్తాం. సాత్విక గుణం వచ్చాక పుణ్యకర్మలు చేస్తాం. పాపమైన జన్మే, పుణ్యమైన జన్మే. అయితే ఈ చేసే విధానం ఎలా ఉంటుందో ముందు తెలుసుకుని మళ్ళా అవి వివరంగా కొంచెం తెలుసుకుందాం. మనం రోజు చేసే కర్మలు ఏంటి అంటే ఎక్కువగా కామ్య కర్మలు చేస్తాం. అంటే ఏం చేస్తాం? కోరికతో చేస్తాం. ఒక వంట చేసామనుకోండి, అందరూ తినాలి. ఇంటి పని చేసినా, ఏది చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఇది కోరికతో చేస్తాం. ఈ కామ్య కర్మల వల్ల ఫలితం వస్తుంది. కానీ అంటే వంట చేసినప్పుడు తినకుండా అంటారు కదా, అట్లాగా అది పాపమైనా రావచ్చు, పుణ్యమైనా రావచ్చు. ఎక్కువగా పాపం చెయ్యం. ఎవరి జోలికి వెళ్లకుండా మనం కోరికతో చేస్తూ ఉంటాం. ఇక రెండోది పాపకర్మలు. ఏంటంటే ఎదుటి వాడిని బాధ పెట్టడం, హింసించడం, లేదు అబద్ధం చెప్పడం, ఎదుటి వాడు తీసేసుకోవడం, ఇవి పాపకర్మలు. ఇక నిషిద్ధ కర్మలు అంటే ఎవ్వరూ కూడా చెయ్యనివి, తీవ్రాతి తీవ్రమైన పాపం వచ్చేది. దీన్ని నిషిద్ధ కర్మలు అన్నారు. ఈ నిషిద్ధ కర్మలు ఏంటి అంటే మరి హింస, ఎదుటివాడిని హింసించడం, మద్యపానం, జోదం, దొంగతనం, వ్యభిచారం. ఇది భాగవతంలో స్పష్టంగా ఇచ్చాడు. ఈ 5 నిషిద్ధ కర్మలు ఇవి చాలా పాపం. దీనికి శిక్ష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరూ చెయ్యకూడదు, ఏ పరిస్థితుల్లోని చెయ్యకూడదు. ఇక ప్రాయశ్చిత్త కర్మలు. ఈ ప్రాయశ్చిత్త కర్మలు ఏంటి అంటే మనం ఎక్కడైనా రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూసామనుకోండి, వెంటనే వదిలి వెళ్ళిపోకూడదు. కొంచెం వాళ్ళకి డాక్టర్ సాయం అందించేలాగో 108 ఫోన్ చేయడం, ఇలాంటివి మనం చేసినప్పుడు మన పాపంలో కొంచెం పోతుంటుంది. ఇది ప్రాయశ్చిత్త కర్మలు. ఇక తర్వాతది నైమిత్తిక కర్మలు. అంటే భగవంతుడికి సంబంధించినవి. ఇవి పుణ్యకర్మలు. అది పూజ కానీ, స్తోత్రాలు చదవడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, యజ్ఞ యాగాదులు చేయడం కానీ, ఇవి నైమిత్తిక కర్మలు అంటారు. ఇలా ఇన్ని రకాలుగా మనం కర్మలు చేస్తూ ఉంటాం. అయితే ఇవి 3 రకాలుగా విభజించారు. ఒకటి, ఇప్పుడు వర్తమానంలో మనం జన్మ తీసుకున్నాక చేసే పాపమైన పుణ్యమైన దీన్ని వర్తమాన కర్మలు లేకపోతే ఆగామి కర్మలు అంటారు. దీన్ని ఇక మనకి జన్మ అయిపోయాక, ఇవన్నీ మరణించాక అక్కడ మనం చేసే కర్మలు ఎక్కువగా మానవ జన్మ తీసుకున్న దగ్గర నుంచి చేసే కర్మలు సంచిత కర్మలు అక్కడ స్టాక్ పెడతాం. మరి మనం వచ్చేటప్పుడు అన్నీ అనుభవిస్తామని తెచ్చుకోమండి, కొన్నే తెచ్చుకుంటాం. అక్కడున్న స్టాకులో ఇప్పుడు చేసే కర్మలు కలిసిపోతాయి. జన్మ తీసుకున్నప్పుడు మనం కూడా తెచ్చుకుంటాం, కొన్ని అనుభవిస్తామని. దీన్ని ప్రారబ్ధ కర్మలు అంటారు.
ఇక్కడ ఉన్న స్టాకుని సంచిత కర్మలు, జన్మ తీసుకున్నాక చేసేవి ఆగామి కర్మలు, ప్రారబ్ధం జన్మ తీసుకున్నాక వచ్చేటప్పుడు మనం తెచ్చుకున్నాం. ఈ ప్రారబ్ధ కర్మలను బట్టే మన శరీరం తయారవుతుందండి. దీన్ని తప్పించుకోను, ప్రారబ్ధం అనుభవించాల్సిందే. అయితే ఇప్పుడు మనం చేస్తున్న కర్మల్ని సంచితాలకు కలవకుండా, ఈ కర్మ మనకు అంటుకోకుండా ఎలా చెయ్యాలి అంటే మనము నిష్కామంగా చెయ్యాలి. ఒక పుణ్యకర్మ చేసామనుకోండి, ఈ స్థాయికి వచ్చాక పాపం చెయ్యం. ఒక పుణ్యం చేసామనుకోండి, అది ఏ కోరిక లేకుండా నిష్కామంగా చేస్తే ఈ నిష్కామ కర్మ సంచిత కర్మల్లో ఇంకా కలవదు. మన కోసం చెయ్యట్ల, కోరిక చెయ్యట్ల. ఇక రెండవది, కర్మ ఫలాన్ని పరమాత్మకి అర్పించేసేయాలి. అందుకే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, కర్మ చెయ్యకుండా ఉండొద్దు, కానీ ఫలితం పరమాత్మకు అర్పించి, అప్పుడు నీకు ఏ కర్మ అంటుకోదు. అందుకే ఫలితం పరమాత్మకు అర్పించాలి. ఎప్పుడూ కూడా కామ్య కర్మలు చెయ్యకూడదు. కోరికతో చెయ్యకుండా కర్తవ్య కర్మలే చెయ్యాలి. కామ్యకర్మలైతే మళ్ళా ఫలితం మనం అనుభవించాలి. ఇది నా కర్తవ్యం అని చేసేమనుకోండి, అవి మళ్ళా సంచితాలతో కలవు. ఇక ఆత్మకర్మలే చెయ్యాలి. యజ్ఞకర్మలు అంటారు దీన్ని, 10 మంది బాగు కోసం. ఈ 4 కొంచెం వివరించుకుందాం. ఇప్పుడు కోరిక లేకుండా ఇది నా కర్తవ్యం అని చేసామనుకోండి, ఆ పుణ్యం మనకు అంటుకోదు, మళ్ళా జన్మ రాదు. ఇప్పుడు నేనున్నాను, ఇలా తిరుగుతున్నాను, నాకు ఎంత పుణ్యం వస్తుందో అని ఆలోచిస్తే ఈ పుణ్యం వల్ల జన్మ వస్తుంది. నాకు పుణ్యం కాదు, ఇది నా కర్తవ్యం. గురువు నేర్చిన విద్య నా కర్తవ్యంగా నేను చెప్పడమే. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు జ్ఞానం పొందాక ఆ జ్ఞానం 10 మందికి పంచిపెట్టియాలి. ఏ విద్యనైతే మనం భూమి మీద నేర్చుకుంటామో ఆ విద్యను పంచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం. అందుకే ఇది నాకు కర్తవ్య కర్మే, కానీ ఎంత పుణ్యం వస్తుందా ఎంత పాపం వస్తుందా అని నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇది కర్తవ్య కర్మ అనుకుంటూ, నా కర్తవ్యం అనుకుంటే ఈ పుణ్యం నాకు అంటుకోదు, నాకు జన్మ రాదు. అందుకే మనం 10 మంది కోసం ఏం చేసినా ఇది పుణ్యం వస్తుంది, ఇది వస్తుంది అని ఎప్పుడు మనం ఏది చెయ్యకూడదు. చెయ్యడానికి భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు అంతే. అప్పుడు అది కర్తవ్యం అయిపోయింది. అలాగే నిష్కామంగా ఏ కోరిక లేకుండా, ఒకవేళ ఫలితం ఏదైనా ఉంటే అది పరమాత్మదే. ఎందుకు పరమాత్మది? మనలో ఉండి చేయించేది పరమాత్మే కాబట్టి. ఇందులో ఆత్మే లేకపోతే మనం ఏమైనా చేయగలమా? ఒక్క అంగుళం ఈ శరీరం కదులుతుందా? మరి ఆత్మ తను చేయిస్తూ ఇది నేను చేస్తాను అనుకోవడమే అజ్ఞానం. మనం ఆత్మ వల్లే కర్మను చేయగలుగుతున్నాం. ఆ పుణ్యం చేసి నేను అనుకుంటున్నాం, ఈ శరీరం చేస్తుంది అనుకుంటున్నాం. శరీరం కర్మ చేయడానికి కారణం పరమాత్మే, మనం కాదు. కానీ మనమేమనుకుంటా, అజ్ఞానంతో నేను చేశాను, నేను వెళ్ళి క్లాస్ చెప్పాను, నేను క్లాస్ అరేంజ్ చేశాను, ఇవి చెప్పుకుంటాం మనం. క్లాస్ అరేంజ్ చేసింది నేను కాదు, క్లాస్ చెప్పేది నేను కాదు, లోనున్న పరమాత్మ వల్లే జరుగుతున్నాయి అన్నీ. ఇది నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఫలితం పరమాత్మకు అర్పించేసావు, నీ ఖాతాలో కర్మలు నీళ్ళు అవుతాయి. నేను నేను అనుకుంటే ఇంకా ప్లస్లు ఎట్టుకుంటావు, జన్మలు పెరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను అనే ప్రతి భావనకి జన్మ వచ్చి తీరుతుంది.
సంచితాల్లో కరుగుతాయి, జన్మలు వస్తాయి. సంచితాల్లో కడగాలంటే కర్మఫలం భగవంతుడికి అర్పించేస్తుంది. ఎప్పుడు కూడా కామ్య కర్మలు వద్దు, కర్తవ్య కర్మలే మనం చెయ్యాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, వాడికి ఎదుటి వాడిని చంపేశాడు. చంపితే వాడి కోపం వల్ల చంపాడు. అంటే కోపం వచ్చింది, వాడు చేస్తే బాగుంది అనుకున్నాడు, చంపేశాడు. అది కోరిక వాడికి, అది కామ్యకర్మ అయింది. కోరిక వల్ల చంపిన మూలాంచి ఆ పాపం ఆడికి అంటుకుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, సైనికులు ఉన్నారు, వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపుతారు, అది వాడి కర్తవ్యం. యుద్ధంలో పాల్గొన్నప్పుడు వాడు చెయ్యాల్సిన డ్యూటీ. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, మరి చెయ్యను అన్నప్పుడు ఏమన్నాడు? నీ కర్తవ్యం ధర్మ సంస్థాపనలో, దుష్ట శిక్షణలో నువ్వు పాల్గొనడం నీ కర్తవ్యమే, కానీ ఇది నువ్వు కోరిక కాదు. కృష్ణుడు అబద్ధం చెప్పించాడు. అబద్ధం చెప్పించినప్పుడు ఏమైంది? అది కర్తవ్యం కోసం. ద్రోణాచార్యుడు చంపేస్తున్నాడు అందరినీ, వాడు తగ్గాలి అంటే అశ్వత్థామాత కుంజర, అదంటే కానీ ఆడు ఆగడు. అది కర్తవ్యం కోసం అబద్ధం ఆడాడు. లాస్ట్లో భీష్ముడు కృష్ణుడిని అడిగాడట, కృష్ణ, యుద్ధం అంతా ధర్మంగా జరిగిందంటావా అని. యుద్ధం చేయించావు కదా, ఎంతవరకు ధర్మం జరిగింది అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడట, నీకు తెలియదా తాత, త్రేతాయుగంలో రావణాసురుడు గొప్ప శివభక్తుడు, అందుకు ఆయనతో ధర్మయుద్ధం చేశాను. ఇక్కడ ఉన్న ద్వాపర యుగంలో వాళ్ళు అణువణువుని మోసం చేస్తూనే ఉన్నారు. అందుకని అధర్మ పరులకి అధర్మ యుద్ధమే కరెక్ట్, అందుకే నేను అలా చేయించాను అన్నాడట. ఇది నా కోరిక కోసం నేను చేయలా, నాకేమీ లేదు. వాళ్ళు అధర్మ పరులు నశించాలి, అధర్మం పెరిగిపోతుంది, ధర్మం నశిస్తుంది. రాజ్యం ఎవరిది? పాండురాజు. మరి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. ఆయన చనిపోతూ అన్నగారికి అప్పచెప్పాడు, నా పిల్లల్ని రాజ్యాన్ని నువ్వు కాపాడు అని. మరి వాడు చేసాడా? నాది రాజ్యం అన్నాడు, అది అధర్మమే. చిన్న పిల్లల్ని చంపేయాలని చూశారు, మరి అది అధర్మమే. మరి ఇన్ని అధర్మాలు చేసిన వాడిని అధర్మంగా చంపడమే నీతి అక్కడ. అందుకే నేను అధర్మంగా, నా కోరిక కోసం, నేను కామ్యకర్మ కాదది కర్తవ్య కర్మ నేను చేశాను. లోక కళ్యాణం కోసం ధర్మరాజు అబద్ధం చెప్పించాడు, కానీ తన కళ్యాణం కోసం కాదు కదా. అందుకే అది అధర్మం కాదు అక్కడ అని కృష్ణుడు చెప్తాడు. ఇక తర్వాత యజ్ఞకర్మలు. ఇప్పుడు ఇంతమంది కూర్చుని ధ్యానం చేస్తుంటే వీళ్ళ కోసం చేసే అరేంజ్మెంట్ అన్నీ యజ్ఞకర్మ అనుకుంటే, ఇంతమంది ధ్యానులకి నేను చేస్తున్నాను అనుకుంటే, ఆ పుణ్యం నా కోసం కాదు, అందరి క్షేమం కోసం అనుకుంటే, అది ఆ పుణ్యం వల్ల కూడా జన్మ రాదు. అందుకే మనము వర్తమానంలో చేసేదంతా కూడా లోక కళ్యాణం కోసం భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అనుకున్న రోజు ఆ పుణ్యం మనకు అందుతుంది. ఇక్కడ మనం ఈ స్థాయికి వచ్చాక ఎక్కువ ఆత్మోద్ధరణకి ఆత్మకర్మలే చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ భోజనాలు పెట్టారు, అన్నదానంలో ఇవ్వడము, డబ్బులు ఇవ్వకపోతే సేవా కార్యక్రమాల్లో, వడ్డనలో కానీ దేంట్లో కానీ మనం పాల్గొనడము చెయ్యాలి. ఇప్పుడు నా డ్యూటీ భగవంతుడు నాకు ఈ డ్యూటీ ఇచ్చాడు అనుకోవాలి మనం, అంతేకాని నేను చేసేస్తాం ఏం చేసేస్తున్నాం. ఇప్పుడు భీమవరం 3 daysలో 21 సంవత్సరం నుంచే జరుగుతుంది. మరి మేం చేస్తున్నామని నేను అనుకోను, నాకు భగవంతుడు ఆ డ్యూటీ వేసాడు, ఆ డ్యూటీ నేను చేస్తున్నాను. నేను చేసేది కాదు, ఆయన వేసాడు ఆ గొప్ప డ్యూటీ. ఆ గొప్ప డ్యూటీని ఒక ప్రసాదంలా నేను స్వీకరించాను కాబట్టి
చేయగలుగుతున్నాను. లేకపోతే పిల్లలకే చెయ్యట్లేదు ఇప్పుడు సేవ, అంతమందికి ఎలా చేస్తాను? అంతే కదా. కోడళ్ళు వచ్చే కొడుకు వండాలంటే అయ్యి బాబాయ్ కోడళ్ళు వచ్చినా నాకు ఒంటిళ్ళు తప్పదంటాం. అవునా? కోడళ్ళు వచ్చారు కాబట్టి నేను ఎందుకు చెయ్యాలి, ఆవిడే చెయ్యాలి అని తప్పించేసుకుంటాం. మరి ఇప్పుడు ఇంతమందికి ఏ బంధం ఉందని చూస్తున్నాను. అర్థమైంది. వీళ్ళతో కాదు, భగవంతుడే అప్పించాడు ఈ డ్యూటీ. భూమి మీద లోక కళ్యాణం జరగాలి అంటే జ్ఞానులు ఉండాలి. ఆ జ్ఞానులు ఉంటేనే భూమి మీద ధర్మం నిలుస్తుంది. ఆ ధర్మం నిలవడంలో మనం కూడా ఒక పాత్ర. ఈ డ్యూటీని ఒప్పుకుని నేను వచ్చాను భూమి మీదకి, డ్యూటీ చేస్తున్నాను అంతే. నేను చేయడం పెట్టి నా ఆత్మీయ శరీరానికి కావలసినంత శక్తి ఇస్తుంది. అందుకు ఎంత ఎండలు ఉంటాయి, ఆ ఎండల్లో కూడా చేయించినా నాకు బాధ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. ఇంతమంది ధ్యానులు తృప్తిగా తిని హాయిగా ధ్యానం చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇవ్వడం భగవంతుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను నేను. ఇది యజ్ఞకర్మలు. ఆత్మోత్తరణ కోసం భూమి మీద మనం చేస్తున్న ఈ కర్మకి భగవంతుడికి ఎంతో ఇష్టం. మీరు వినే ఉంటారు, సర్వజీవులకి సేవ చేస్తే సర్వేశ్వరుడు ఎంతో మురిసిపోతూ ఉంటాడు అని. భగవంతుడు మనకు కనబడ్డు సేవ చేసేద్దామంటే ఎలా చేయాలి అంటే అందరిలోని ఆయన ఉన్నాడు కాబట్టి అందరికీ చేసే సేవే భగవంతుడికి చేసేమనే భావనతో మనం చెయ్యగలిగితే అది మనని మోక్ష మార్గం వైపుకి భగవంతుడు తీసుకెళ్తాడు. అందుకే లోక కళ్యాణం కోసం మనం చేసే ప్రతి పని మోక్షానికి దారితీస్తుంది. మన కళ్యాణం మనకెంత పేరు వస్తుంది, మనకెంత గొప్ప వస్తుంది, ఇది కాదు చూడవలసింది. ప్రజల మెప్పు కాదు, పరమాత్మ మెప్పు కోసం మనం పని చేస్తే ఏ కర్మ మనకి మోక్షం వైపుకి తీసుకువెళ్తుంది కానీ జన్మ వైపుకి తీసుకెళ్తుంది. అందుకే ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో కర్మ మన సంచితాల్లో కలవకూడదు అంటే, అక్కడ నిలవలోకి వెళ్ళకూడదంటే ఈ భూమి మీద ఒకటి నిష్కామంగా చేయడం, ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం, కామ్యకర్మలు ఎప్పుడూ చేయకుండా ఉండడం, కర్తవ్య కర్మలే చేయడం, యజ్ఞ కర్మలు చేయడం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని ఒకప్పుడు చేసేవాడు. ఇప్పుడు ఏమైంది, పుణ్యం కాదు, పుణ్యం అయితే మళ్ళీ జన్మ వస్తుంది. మోక్షం కావాలి అంటే ఏ పని భగవంతుడికి నచ్చుతుందో ఆ పని మనం చేయలేం. జ్ఞానులే ఇష్టలు అన్నాడు. అందుకని మనం జ్ఞానులకి ఏం కావాలో అవి అమర్చిపెట్టుకోవాలి. మనం పెట్టేది ఏముంది, క్లాసుల్లో అరేంజ్మెంట్లు చేసుకోవడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం, అందులో మన పాత్ర మనం ఎంత చెయ్యాలో అంత చెయ్యాలి. ఎదుటి వాడి ఆత్మ ఎదుగుదలకి మనం ఎప్పుడైతే కృషి చేస్తామో ఆటోమేటిక్గా మన ఆత్మ ఎదుగుదల వస్తుందండి. మనం అనుకుంటాం ఏది ఎదరకు కనిపించదు, కానీ అన్ని ఫలితాలు ఉంటాయి. నువ్వు విశ్వానికి వేపకాయ అందిస్తే విశ్వేశ్వరుడి దగ్గర నుంచి పనస పండంత పొందుతావట. చూడండి, నాటిన విత్తనం ఒక్కటే, కోసుకునే ఫలాలు లక్షలు ఉంటాయి. ఒక మామిడి టెక్క నాటేవనుకోండి, ఎన్ని ఫలాలు తింటాం. భగవంతుడి దగ్గర నుంచి వచ్చినవి అలా వస్తాయి. మనం కొంచెం త్యాగబుద్ధితో నాటితే ఎన్ని ఫలాలను తింటాం. అందుకే విశ్వానికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. పొందాలి అంటే ఇవ్వాల్సిందే. అందుకే ఆగామి కర్మలు అంటే ఇప్పుడు జన్మ తీసుకున్నాక ఈ విధంగా చెయ్యాలి. అప్పుడు కర్మలు ఈ జన్మలోయే పోతాయి. అవి నిలవుండి సంచితాల్లోకి వెళ్ళవు. ఇక అక్కడ మనం తెచ్చుకున్న ప్రారబ్ధం, ఇది ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రారబ్ధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం ఎలా అనుభవిస్తామంటే సాధన వచ్చాక ఇది నేను చేసుకున్న కర్మే, ఇది తప్పించుకోలేను కాబట్టి నేను సాధన చేసుకుని నా శక్తిని పెంచుకుంటే
ఇవి కూడా అనుభవించే శక్తి మనకు వస్తుంది. నేను 80% ఖాళీ నేను అనుభవిస్తున్నప్పుడు చిన్న చిన్న కష్టాన్ని మీరు అనుభవించలేరా? ఇది మన ప్రారంభమే. భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, భగవంతుడు నా నోదుటి ఎలా రాశాడు అనుకోండి, ఓన్లీ చిన్న కర్మతో అయిపోయింది, ఇంక ఈ జన్మలో చేయకూడదు అనే పాఠం నేర్చుకుని అది అనిపిస్తాం. ఇక సజ్జితాలు ఎలా కరుగుతాయి అంటే, ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఇంకా వచ్చింది అంటే మన ప్రారంభం వల్లే వస్తుంది. ప్రారంభం లేకపోతే మన జీవితంలోకి ఏ కష్టము రాదు. భరతుడు రాముడికి పట్టాభిషేకం అనౌన్స్ చేసేటప్పటికి భరతుడు తాతగారింటికి వెళ్ళాడు. ఈ గోల ఏమీ తెలియదు. పాపం ఆయన తిరిగి వచ్చేటప్పటికి రాముడు అడవికి వెళ్ళిపోయాడు, దశరథుడు మరణించాడు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు భరతుడు. ఒక పక్క తండ్రి మరణం, ఒక పక్క అన్నగారు అడవికి వెళ్ళిపోవడం, రాజ్యమంతా దుఃఖం. ఈ దుఃఖాన్ని తట్టుకోలేక వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు, ఎందుకు ఇది జరిగింది? అంత ముద్దుగా పెంచిన పిన్నే అడవులకి వెళ్ళమంది, అంతే కదా. కైకేయే ఎక్కువ పెంచింది రాముడిని, కానీ తనే అడవులకి పంపింది. మరి దశరథుడికి అన్నయ్య వెళ్ళిపోవడం ఏంటి, మరణం ఏంటి అని నాకేం అర్థం కావట్లేదు, ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను అని భరతుడు వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్తే, అప్పుడు వశిష్ఠుడు చెప్తాడట, కీర్తి అయినా అపకీర్తి అయినా, చావైనా పుట్టికైనా, అవమానమైన గౌరవమైన ఏదైనా ప్రారంధాన్ని బట్టే జరుగుతుంది. ప్రారంధంలో అది లేకపోతే జరగదు. మీకు చెప్తాను, శబరి చూడాలని పుట్టింది ఆవిడ. దాసి అయితేనేమి భగవంతుడిని చూడాలనుకుంది, మరి కోరిక నెరవేరింది కదా. ఆవిడ చదువుకోలేదు, ఆశ్రమంలో దాసి, ఆవిడకి ఏంటి అని అనుకోలేదు, ఎదురు చూసింది, ఫలితాన్ని పొందింది. ఆవిడ ప్రారంధంలో అది ఉంది, అది ప్రారంధమే ఆవిడ సంతోషం. ఇక దుఃఖం, కౌసల్యకి పిల్లలు లేనన్నాళ్ళు లేరు. పుట్టాక రాజ్యాభిషేకం జరుగుతుంది అనుకున్న కొడుకు అడవికి వెళ్ళాడు, మరి భర్త మరణం. ఇది కౌసల్యకి తీరని దుఃఖం, అంతే కదా. మరి ఎంత దుఃఖపడింది. ఓ పక్క భర్త మరణించాడు, ఇది ప్రారంధమే. మరి యుద్ధంలో అందరూ పాల్గొన్న పేరు ఆంజనేయుడికే దక్కింది, అది ఆయనకి ప్రారంధం, అంతే కదా. ఏ తప్పు కోరిక లేకుండా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, అంతే కదా. ఊర్మిళకి నరకం అది. 14 సంవత్సరాలు పోనీ రాముడిని వెళ్ళమంటే లక్ష్మణుడు ఎందుకు వెళ్ళిపోయాడు కూడా, అది ప్రారంధమే. అందుకని ప్రారంధవశాత్తు ఇవన్నీ జరుగుతాయి. మనం అనుకుంటాం, నేను ఏ పాపం చేయలేదు, భగవంతుడికి నాకు ఆ శిక్ష, నేను అంత కాలిపోయినా భగవంతుడు ఈ జన్మకి చేసిందని నన్ను అనుకోలేదు. నేను ఈ జన్మ మాంసం తినలేదు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, గుడి కడితే జన్మే లేదంటారు. మరి ఇంత అనుభవించవలసి వచ్చిందంటే అది ఖచ్చితంగా ప్రారంధంలో కోడిల్ని, మేకల్ని, రొయ్యల్ని, పీతల్ని పీక్కుని తింటే మరి అవి ఆత్మస్వరూపాలే కదా. వాటిని కూడా ఎదగనివ్వకుండా మనం చంపేము అంటే అది ఎందుకు జన్మ తీసుకుందో దాని విధానాన్ని, దాన్ని బతకనివ్వకుండా దాని ఎదుగుదలను మనం ఆపినట్టే, అంతే కదా. ఒక కోడి ఎన్నాళ్ళు జన్మించాలో అన్నాళ్ళు జన్మించనివ్వకుండా మనం చంపేస్తే మరి మనం కూడా అంత బాధ పడాలి. ఇది గురువుగారు కర్మ సిద్ధాంతం నేర్పారు కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి ఫోటో తీయలేదు, ఆయన అక్కడే ఉన్నాడు, నేనే ఎదిగాను గురువు పొంది. అంటే చూడండి,
ఒక కష్టం జరిగినప్పుడు ఒక లాభం కూడా ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు చాలా దయామయుడు, మానవుడు కాదు ఖర్చు తీర్చుకోవడానికి. మన పాపాలకి ఫలితం అనుభవిస్తున్నా ఒక పక్క మళ్ళీ లాభం. నేను అంత కాలిపోయాను కాబట్టే ఇంత సాధన, ఇంత జ్ఞానం పెంచుకుని ఈరోజు ఒక గురువు స్థానంలో నిలబడిగే శక్తి గురువు గారు నాకు ఇచ్చారు. గురువు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే శిష్యులు తనవంతటి వాళ్ళు కావాలని కోరుకుంటాడు. తనకంటే తక్కువ కాదు, తనలాగే తయారవ్వాలి. ఎప్పుడు మనం గురువులా తయారవుతాం? ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టినప్పుడు మనము గురువుల్లా ఎదుగుతాం. ఆ జ్ఞానాన్ని మనం మార్చి మార్చి వేరే చెప్పామనుకోండి, ఈ కన్నింగ్లన్నీ ఆయనకి తెలుసు, మనకు తెలియదు. చేసేవాడికి తెలుసు కన్నింగు, పైనుంచి చూసేవాడికి తెలుసు. మనమేమి ఎదగం. సత్యాన్ని ఎప్పుడైతే సత్యంలా చెప్తామో ఆ సత్యమే మన ముందుకు నడిపిస్తుంది. సత్యం తెలుసుకున్నప్పుడే మనం ధర్మాన్ని ఆచరిస్తాం. ఏమిటి సత్యం? ఆత్మే భగవంతుడు, అది అందరిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇది సత్యం. విగ్రహంలో మాత్రమే ఉన్నాడు అంటే అది అసత్యం. అంతే కదా, విగ్రహంలోనే ఉన్నాడా? అంతలోనే ఉన్నాడు. మనం చెప్పే సిద్ధాంతం ఏంటంటే సర్వము ఉన్నాడు ఆయన, అన్ని జీవుల్లోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు. సర్వం కల్విదం బ్రహ్మ. నేను శరీరం అనుకుంటున్నావు, అది నీ భ్రమ. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఈ భ్రమ, నేను శరీరము అనే భ్రమ వదిలితే నువ్వే బ్రహ్మం అని ఒప్పుకుంటావు. అందుకే భ్రమని వీడితే బ్రహ్మమే అవుతావు అని చెప్తాయి మన వేదాలు. ఇది నా శరీరం, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా మొగుడు, ఈ చుట్టాలు నా చుట్టాలు, ఇవన్నీ భ్రమలు. మరి ఇప్పుడు నీ చుట్టాలు అంటున్నావు, గత జన్మలో చుట్టాలను ఏం చేసావు? ఆ ముందు జన్మల్లో చుట్టాలు ఏమైపోయారు, అక్కడ పిల్లలు ఏమైపోయారు, అక్కడ పిల్లలు ఏమైపోయింది, అక్కడ మొగుడు ఏమైపోయాడు. ప్రతి జన్మలోని బంధాలు వదిలేసుకుంటూ ఆత్మ డంగమని బయటికి వెళ్ళిపోతుంది. అంతే కదా. ఈ శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ఎక్స్పైరీ డేట్ అయిందంటే ఇది ఒక్క క్షణం ఇందులో ఉండదు, వెళ్ళిపోద్ది. అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది. పోనీ వదిలేసి వెళ్ళిన ఈ శరీరాన్ని నా కూతురు నా మొగుడు అన్నవాళ్ళు ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటారు? అబ్బే, 3వ గంట ఇటు తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళండి అంటారు. అందుకే శంకరాచార్యులు ఏమంటారంటే, నిన్నెవ్వడూ ప్రేమించట్లేదు, నీలో ఉన్న ఆత్మనే ప్రేమిస్తున్నారు అందరూనని. ఎందుకంటే ఈ ఆత్మ తప్పుకున్న శరీరాన్ని సొంత పిల్లమే తీసుకెళ్ళిపోండి అంటారు. మా ఆయన నా ప్రాణం అంటుంది, బతుకున్న నాళ్ళు నెక్లెస్లు చీరలు పొందిస్తే. అవి 2 మానేస్తే రాక్షసుడే. ఇంక చచ్చాక ఉంచుకుంటున్నారా? ఎవరు ఉంచుకుంటున్నారు? ఊరికే భ్రాంతిలో ఈడిష్టం అనిష్టం అంటాడు. నిజంగా ప్రేమించేది ఆత్మనే. అదే శంకరాచార్యులు, సత్యం తెలుసుకో, ఈ శరీరాన్ని ఎవరూ ప్రేమించట్లేదు, ఇందులో ఉన్న ఆత్మనే ప్రేమిస్తున్నారు. అందుకే ఆత్మ తప్పుకున్న శరీరాన్ని ఒక్కరోజు కాదు, ఇప్పుడు ఏదో ఇంజక్షన్లు వచ్చాయట, 2 నెలలు ఉంచుకోవచ్చు, పాడవదట. ఇచ్చి ఉంచుకుంటారు ఎవరైనా? ఒక 4 రోజుల నుంచి ఇంట్లో భార్య ఒప్పుకోరు. మా ఆడపడుచు భర్త 10 ఏళ్ళ నుంచి ఆయన ఈ మెంటల్ ఇదేదో అంటారు, ఆ జబ్బు అది వచ్చింది. ఆయనతో నరకం అనుభవిస్తుంది ఆవిడ. ఇంకా లాస్ట్లో 2-3 ఏళ్ళు పోతాడంట, ఇంకా నరకం అనుభవిస్తే ఆయన రాత్రి 12ంటికి పోతే ఆవిడే ఫోన్లు చేశారు, వస్తున్నానులేండి అన్నారు. పంతులు గారిని పొద్దున్న 8ంటికి రమ్మంది. ఆయన 9ంటికి వస్తే ఇవి ఒక 50 ఫోన్లు చేసింది.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.